హీరోస్ లో ఎవరంటే ఇష్టము? నాకు బేసికల్లీ ఇద్దరు అని చెప్తా. ఫస్ట్ మహేష్ బాబు, నాకు పిచ్చి ఫ్యాన్ నేను మహేష్ బాబు అంటే. బుక్స్ మీద ఆయన ఫొటోస్ అంటించుకునేదాన్ని నేను, అంత పిచ్చి నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అండ్ సెకండ్ ది నాగార్జున, బికాస్ డాడీకి ఇష్టం. డాడీకి ఇష్టం కాబట్టి నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి అవే సినిమాలు పెట్టేవారు డాడీ, చూసిందే చూస్తారు. బంగారాజ్ సినిమా అయితే ఎన్ని సార్లు చూసారో నాకే తెలియదు. టీవీలో వచ్చినప్పుడల్లా పెడతారు, సీడీఎస్ పెట్టేవారు, అదే సినిమా రిపీట్ లో చూసేదాన్ని. ఇంకా అప్పటి నుంచి నాకు నాగార్జున కూడా ఇష్టం అయిపోయారు. సో ఇప్పుడు ఆ ఇద్దరు హీరోస్ నాకు చాలా ఇష్టం. ఒక అవకాశం వస్తే చేసేస్తా. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా వెళ్ళిపోతా కదా ఇప్పుడు అంటే ఫేవరెట్ హీరోస్ అన్నాక కదా. సో నాకు తెలిసింది డిఫరెన్స్ ఎట్లుంటది. ట్రీట్మెంట్ కూడా మారుతుంది మనకి, మనం అనుకున్నంత తెలుసు. ట్రీట్మెంట్ మారుతుంది, అన్ని మారుతాయి. ట్రీట్మెంట్ మారుద్ది, ఫుడ్ మారుద్ది, ప్లేట్లు మారుతాయి, వాటర్ బాటిల్ మారుతాయి, అన్ని మారుతాయి. కాదు ఇన్ని చెప్తున్నావు కదా, లైక్ ఎప్పుడైనా సరే నేను ఇది ఆల్రెడీ నేను ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశాను నేను. సో ఐ నో ద వేరియేషన్ అన్నమాట. డైరెక్టర్ కి ఒక టైప్ ఆఫ్ కేటగిరీ వెళ్తుంది, ఆర్టిస్టులకు సేమ్ మెనూ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. డైరెక్టర్స్ కి కొంచెం ఒక బాక్స్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. చికెన్, మటన్, ఫిష్ ఏదో. మీ డైరెక్టర్ గారికి ఎలాగ పెరిగిందా? మాకు ఇంట్లో ఫుడ్ పెట్టారు, నేను బయట ఎక్కడ తినలేదు. సో ఈ డైరెక్టర్ గారు అంతా ఒకటే, హోమ్ ఫుడ్. సో ఇది ఏమన్నా ఎప్పుడన్నా ఫేస్ చేసావా ఇలాంటి సిచ్యువేషన్, లైక్ సీరియల్ టైప్ చేసినప్పుడు కావచ్చు, ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. నేను ఫస్ట్ నుంచి అట్లనే చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు నాకైతే వాటర్ బాటిల్, నాకు కొంచెం ఓసిడి ఉంది, బికాస్ చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలా ముద్దుగా పెరిగాను. నాకు ఓసిడి, ఒక బాటిల్ నేను తాగను, నాకంటూ సెపరేట్ బాటిల్ ఉండాలి. అక్కడ వాళ్ళు ఎట్లా అంటే ఒకటే బాటిల్ అందరికి ఇస్తారు, కొంతమంది ఇక్కడ పెడతారు, కొంతమంది ఇక్కడ పెడతారు. నాకు అది చూసినప్పుడు నాకు చాలా, అంటే ఇప్పుడు నేను వాటర్ తాగాల ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు ఎలా అనిపించింది అంటే, అరే నీకు ఇవన్నీ అవసరం, మంచిగా చదువుకున్నా అదేదో చేసుకుని ఉద్యోగం చేసుకుంటే అయిపోద్ది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా నేను ఆలోచించాను నేను. కానీ లేదు, మనం ఇది కాదు నెక్స్ట్ ఇంకా వెళ్ళలేదు. తర్వాత సీరియల్కి వెళ్ళినప్పుడు అదే ఒక క్యారెక్టర్ కి ఒకలా ఉంటది, ఇంకొక డెఫినెట్లీ ఇంకొకలా ఉంటది. వాళ్ళందరూ ఒకటే రూమ్ లో ఉంటారు, మేము వేరే దగ్గర ఉండేవాళ్ళం అన్నమాట. సో ఆ డిఫరెన్స్ అట్లా అన్ని స్టేజెస్ నేను చూసాను కాబట్టి వాళ్ళ కష్టం నాకు తెలుసు. సో డెఫినెట్లీ అందుకే నేను షూట్ లో ఉన్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా నడుస్తున్నారు అంటే ఐ విల్ టెల్ దెం, మీరు కూర్చోండి, లేకపోతే మీరు వాటర్ తాగండి, ఇట్లా నేను చెప్తుంటే ఒకవేళ నేను తాగితే నా వాటర్ బాటిల్ వాళ్ళకి ఇవ్వడం, అట్లా నేను చేస్తుండేదాన్ని, బికాస్ ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి. సో అట్లా చేసుకుంటే అన్ని స్టేజెస్ లో అన్ని ఫేస్ చేసి వచ్చాను. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో మూవీకి నాకు ఒక క్యారీ వ్యాన్ వచ్చే స్టేజ్ కి నేను వచ్చాను డెఫినెట్లీ. సూపర్. నాకు ఇప్పుడు సెపరేట్ క్యారేజ్ వస్తుంది, సెపరేట్ వాటర్ బాటిల్స్, సెపరేట్ సెపరేట్ క్యారేజ్, సెపరేట్ ఫ్రూట్స్. సో అట్లా కొంచెం నాకు ప్రీ వెడ్డింగ్ షో అనేది నాకు పునర్జన్మనే చెప్తాను డెఫినెట్లీ. నేను అసలు ఫస్ట్ ఈమె లుక్స్ చూసి చాలా సైలెంట్, కామ్, కంపోజ్డ్, అసలు అమాయకంగా ఉంటది అని అనుకున్నా. అంటిల్ అన్లెస్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఐ వాజ్ లైక్ ఎంజాయింగ్ హర్ వైబ్. ఇప్పుడు ఎలాగుంది ఆమె షూట్ చేసినప్పుడు ఎలా ఉంటుండే అసలు? ఇప్పుడు కొంచెం పర్లేదు, నేను నన్ను చెప్పని ప్లీజ్ అంటున్నారు ఆయన. మీరు నమ్మరు, ఫస్ట్ డే వచ్చింది మేడం, మార్నింగ్ వచ్చింది, వెంటనే షూట్ కి వెళ్ళిపోదాం అనేది. సరే వెళ్ళిన తర్వాత ఎంత క్లోజ్ అంటే మేము ఏదో ఒక 1 year నుంచి ఫ్రెండ్స్ లాగా అలా అంత క్లోజ్ అయిపోయింది మేడం. నాకు యాక్చువల్లీ ఆ సీన్ అలాంటిది. సో ఆ సీన్ లో తను ఇచ్చిన కంఫర్ట్ చాలా మంచిగా అనిపించింది. ఆ సీన్ చాలా బాగుంటది మేడం, అది ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది, చాలా బాగుంటది. మేము ఎంత ఇదిగా అయ్యామంటే ఇప్పుడు రాధక్క వాళ్ళ మమ్మీ కూడా నాకు కాల్ చేస్తారు, ఎలా ఉన్నావమ్మా, ఏం చేస్తున్నాను, అంతా నేను బాగా కలిసిపోతాను అనమాట. చిన్న గ్యాప్ ఇవ్వాలి కానీ మొత్తం అల్లుకుపోతాను. 2 years తర్వాత మళ్ళీ లాస్ట్ 1 week బ్యాక్ కలిసి, అంటే నేను తనకు ఫోన్ చేయలేదు అట్లా అసలు లేదు, అదే అక్కడ పాజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. 2 years తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అదే కంఫర్ట్ ఉంది, అదే ఎనర్జీ, అదే మనిషి, అదే సేమ్, కాకపోతే ఏం మార్పు లేదు. కొంచెం నిబ్బి నుంచి కొంచెం వెళ్తున్నా బయటకి. ఎవరు ఏమనక్కర్లేదు, ఆవిడ అనేసుకుంటుంది కదా. హౌ యూ టేక్ పాజిటివ్ నెగిటివ్ అన్నది ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఏం రాలేదు అనుకుంటున్నాను. ఇన్ ఫర్దర్ గా ఏదన్నా వస్తే హౌ యుల్ రిసీవ్ అబౌట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెగిటివిటీని పాజిటివిటీని ఎలా తీసుకుంటారు? ఇప్పటి వరకు అయితే నెగిటివిటీ రాలేదు కాబట్టి అది ఎలా ఫేస్ చేయాలో ఇంకా తెలియదు నాకు. బట్ మేబీ ఉంటే మమ్మీ సపోర్ట్ ఉంటది కాబట్టి నేను ఏదైనా చేయగలను, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఐ కెన్ హ్యాండిల్ అని అనిపిస్తుంది. ఎవ్రీ 2 minutes కాల్ చేస్తూనే ఉంటుంది మేడం మమ్మీ, బికాస్ మమ్మీ డాడీకి తెలియకుండా నన్ను ఊరు పంపించి నువ్వు షూట్ చేసుకోమా అంటుందంటే ఆ మాత్రం భయం ఉంటుంది డెఫినెట్లీ. పోనీ ఇప్పుడు వేరే మనిషిని ఇచ్చి పంపించడానికంటే ఎవరు వస్తారు? తమ్ముడు అప్పుడు 10th class ఆడేమొస్తాడు, రాడు.
మా డాడీ కాంట్రాక్టర్ వెళ్ళిపోతారు, మమ్మీ ప్రిన్సిపల్ స్కూల్ కి వెళ్ళిపోతారు, ఇంకెవరు ఉన్నారు నాతో రావడానికి. అందుకని నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని షూట్స్ కైనా ఆడిషన్స్ కైనా ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. ఇప్పుడు So, దాకా ఇంకా భయం. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా? చాలా ఇచ్చాను. అంటే నాకు తెలిసి అంటే పెద్ద మూవీస్ అన్ని కలుపుకొని ఒక 50-60 దాకా ఆడిషన్. అంటే ఒక గ్రూప్ ఉంటది అనమాట, ఆ గ్రూప్ లో ఎక్కడ ఏ లొకేషన్ ఇస్తే అక్కడ వెళ్ళిపోయేదాన్ని. బికాస్ నాకు ఏదో ఒక మూవీలో ఛాన్స్ వస్తుంది కదా అన్న హోప్ తో ఉండేదాన్ని. బట్ నేను అస్సలు హోప్ చేయకుండా నాకు వచ్చింది అంటే మాత్రం ప్రీ వెడ్డింగ్ షోనే. నాకు అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవకాశం ఎలా వచ్చింది అసలు? ఇన్స్టాలో చూసారు, చూసి నాకు మెసేజ్ చేశారు, నార్మల్గా ఇట్లా ఆడిషన్స్ జరుగుతున్నాయి వస్తారా అని అడిగితే సేమ్ మనకి ఏం వస్తుంది ఇదొకటి ఏముంది అని చెప్పి వెళ్ళాను నేను. బేసికల్లీ నాకు అసలు ఏం ఐడియా లేదు. ఆయన నాకు డైరెక్టర్ కి ఏం నచ్చిందో, నాలో ఏం ఈ క్యారెక్టర్ కి బాగా ఇదేనో తెలియదు. వెళ్ళిన ఫస్ట్ డేనే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి చెప్పారంట, ఈ అమ్మాయి సౌందర్య, ఇంకెవ్వరు నాకు వద్దు అని చెప్పారు. బట్ నాకు చెప్పలేదు. నా టెన్షన్ నాది. నేను గంటకోసారి కాల్ చేస్తాను, నాకు గంటకొకసారి కాల్ చేస్తాను. సినిమా చూసిన తర్వాత ఆమె ఫైర్ బయట, ఇక్కడేం సైలెంట్ కదా, అసలు కనెక్ట్ కావట్లేదు ఎక్కడ. తెలిసిన వాళ్ళకి అందరికీ తన స్టోరీ మీద డిపెండ్. అవును. సో ఇంత డీసెంట్ గా ఉందా మన దగ్గరకు వచ్చిన అలా లేదు. సినిమాలో యాక్ట్ చేయాలి కాబట్టి అలా చేస్తాము. అవునవును, ఒప్పుకోవాలి. షీఈస్ ఎ ప్రూవెన్ యాక్టర్ అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నా మేడం. నేను కూడా సినిమా చూసిన తర్వాత మీరు ఒప్పుకుంటారు మేడం, అంటే ఆ క్యారెక్టర్ కి ఇక్కడ క్యారెక్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. కంటెంట్ అంతా తన మీద నడుస్తుంది మేడం ఈ సినిమా కూడా. బాగుంది. అంటే ఒక సపోర్టింగ్ వైఫ్ ఎలా ఉంటది, ఈయన ఏం చేస్తారు తర్వాత. అలా టీజర్ లో మనకి రివీల్ చేయలేదు కానీ ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నారు. ట్రైలర్ వచ్చాక కూడా మీకు తెలుస్తదేమో. ట్రైలర్ లో కూడా ఏమీ లేదు, ఈవిడ చెప్పేసింది అనమాట సపోర్టింగ్ వైఫ్ అని. సో పెళ్లి అయిపోతుంది అట్లా ఇస్తే కొంచెం చూడడానికి ఆవిడ కవర్ చేస్తుంది ఇప్పుడు చెప్పేసింది కాక. సినిమా ఎలా చూస్తారు కాబట్టి 7 days ఏమన్నా అంతే.